ఒక బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుని ఈ విధంగా కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచేసుకుని అదే ఆయిల్లోకి ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక 5 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని యాడ్ చేసుకుని చక్కగా ఆయిల్ పైకి తెలి టమాటో మొత్తం కుక్ అయిపోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చి రొయ్యల్ని యాడ్ చేస్తున్నా నేను. ఆల్రెడీ ఇవి ముందుగానే ఫ్రై చేసుకున్నవి, మీరు పచ్చివైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. రొయ్యల్లో నుంచి కొంచెం వాటర్ వచ్చి అవి మొత్తం కూడా కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ కారము, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఆ స్పైసెస్ అన్ని రొయ్యలకి పట్టిన తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని వేసి ఆయిల్ పైకి తేరి కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.